మరి మనం చాలా మంచి సమయానికి వచ్చాం. మరి మీ అందరూ కూడా మరి దేవుని పట్ల మరి దేవుని గురించి మరి చాలా ఆసక్తితో తెలుసుకోవాలని ఆశపడుతున్నారు కాబట్టి దేవుడు మరి ఆశపడే ప్రాణాన్ని మరి తృప్తిపరుస్తాడు. ప్రియ నా సహోదరులారా, మరి ఈ శుక్రవారం ఈ శుక్రవారం ఆరాధనకు మరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని మరి నేర్చుకోవడానికి, దేవుని ఆరాధించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి మంచిదండి. మనం నేటి ఈ శుక్రవారం ఆరాధన మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, మన అంశం క్రీస్తు మనసు ఎందుకు కలిగి ఉండాలి. క్రీస్తు మనసు ఎందుకు కలిగి ఉండాలి. మరి అపోస్తలుడైన పౌలు గారు మరి రాసిన పుస్తకాలు మనం చదువుతూ ఉంటే మరి మీకైతే ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ మరి ఆయన పౌలు గారు ఆలోచన, మరి పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆవేదన ఏమై ఉందంటే, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం పరిశీలన చేద్దాం. క్రీస్తు మనసు మనం ఎందుకు కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ప్రియ నా సహోదరులారా, మరి ఏంటి అసలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం ఎందుకు కలిగి ఉండాలి? మరి మీరు ఎప్పుడైనా ఆలోచన చేసి ఉన్నారా? మరి ఆయన మనసు కలిగి ఉండటం వల్ల దేవునికి ఏమి లాభం, మనకి ఏమి లాభం? మరి యావత్ క్రైస్తవ్యం అంతా కూడా మరి చేయవలసింది ఏమిటంటే, క్రీస్తు మనసును కలిగి ఉండాలి. మరి గలతీయులకు రాసిన పత్రికలు అయితే మరి పౌలు ఈ విధంగా అంటాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉంటే, అసలు ఏ మనసు? అసలు ఆ క్రైస్తవులైన మనం ఆ మనస్సు ఏంటో తెలుసుకున్నామా నేటికి? లేదంటే ఏదో మరి మనం చర్చికి వస్తూ బైబిల్ చదువుతూ అలాగే మరి గడుపుతూ ఉన్నామా? అలా క్రీస్తు యేసుకున్న మనసు ఏమై ఉందో మనం ఈ రోజునే కొన్ని వచనాలు మనం పరిశీలన చేసి తెలుసుకుంటానికి ప్రయత్నించేద్దాం. మరి ఫిలిప్పీ సంఘానికి పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు పర్టికులర్ గా రాస్తూ ఉన్నాడు. జైసా మెసిహా యేసు కా స్వభావత వైసా హీ తుమారా భీ స్వభావ హో అంటాడు హిందీలో. అంటే ఎగ్జాక్ట్ గా క్రీస్తు ఏమైతే కలిగి ఉన్నాడో, క్రీస్తు స్వభావం ఏ విధమైన ఉందో, ఆయన యొక్క ఆలోచనలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మీరు ఎగ్జాక్ట్ గా ఉండాలన్నాడు. ఎందుకని? మరి మనం ఒక పరీక్షకి మరి ప్రిపేర్ అయినప్పుడు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ లోని మనం ప్రిపేర్ అయితే మరి ఆ ఎగ్జామ్ లో ఏమైతే క్వశ్చన్స్ ఇచ్చాడో ఆ క్వశ్చన్ కి అనుకూలంగా ఆన్సర్ రాయాలి. లేదంటే వేరే క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ రాస్తే మనం పాస్ అవుతామా? పాస్ అవ్వం. కాబట్టి ఎవరైతే మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలో, ఎవరైతే పరలోక రాజ్యంలో చేరాలనుకుంటున్నారో, ఎవరైతే మరి క్రీస్తులాగా క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు మనసును మనం కలిగి ఉంటాం. మరి దీనంతటికంటే ముందు మరి ఈ స్వభావాన్ని మరి ఆదాము ద్వారా మనం పోగొట్టుకోవటం చూసాం బైబిల్లో. ఆది కాండంలో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి ఖచ్చితంగా క్రైస్తవులు. మరి నేటి కాలంలో చూస్తున్నామంటే మరి క్రైస్తవులు రకరకాల విధాలుగా మనకు కనపడుతూ ఉన్నారు పిల్లల. మరి మనమైతే మాత్రం క్రీస్తు మనసును తెలుసుకుని క్రీస్తులాగా మనం మరి బ్రతకడానికి మరి ప్రయత్నిద్దాం. మరి అసలు పరిశుద్ధాత్మ యొక్క ఇంటెన్షన్ మరి మనందరం గమనించాలి ఖచ్చితంగా. మరి క్రీస్తు మరి ఎందుకు క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి? ఆ ప్రశ్నతో మనం మరి ముందుకెళ్దాం ఈ రోజున. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము.
మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలు అయితే ఈ మనసు కలిగి ఉండాలని మరి పౌలు గారు రాస్తూ ఉన్నాడు ఫిలిప్పీ సంఘానికి. మరి ఇక్కడ కొరింథీ సంఘం దగ్గరకు వచ్చినప్పటికీ మరి పౌలు ఏమంటున్నాడండి? పౌలు గారు ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవరు? అసలు దేవుని యొక్క ఉద్దేశంలో మరి క్రైస్తవుల యొక్క ఆయన యొక్క అర్హత ఏ విధంగా ఇచ్చాడండి? మరి క్రైస్తవులకి రాజులైన యాజక సమూహం అంటారండి. అంటే మరి ఆదికాండం మొదటి అధ్యాయం చూసినట్లయితే మరి ఏమంటాడంటే మానవుని ఏ విధంగా తయారు చేశాడు? దేవుని పోలిక చొప్పున మరి నా స్వరూపమందు అంటాడండి. తన స్వరూపమందు నరుని సృజించాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు పౌలు గారు అయితే ఆది కాలంలో అలాగా మరి దేవుడు మానవుని సృష్టించడం జరిగింది. మరి పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక వచ్చినప్పటికి ఏమంటున్నాడండి? మీరు ప్రభువు మనసును కలిగి ఉండాలి అంటే మధ్యలో ఏమైంది? మరి దేవుని యొక్క విధేయత నుంచి మరి మానవుడు తప్పిపోవడం జరిగింది. మరలా మరి తండ్రి దగ్గర చేరాలంటే మరి క్రీస్తు ఒక్కడే మార్గం అండి. మరి క్రీస్తు లాగా మన అందరం కూడా మారాలని మరి పరిశుద్ధాత్ముడు ఈ వచనాలన్నీ కూడా మన కొరకు రాయించడం అనేది. మరి ఎవరైతే ఈ మార్గంలోకి రావాలనుకుంటున్నారో, మరి ఎవరైతే క్రైస్తవుడిగా మరి జీవించాలనుకుంటున్నారో, ఎవరైతే క్రీస్తుకి మరి శిష్యుడిగా బతకాలనుకుంటున్నారో వారందరూ కూడా క్రీస్తు మనసును మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. తర్వాత దాన్ని మనం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఒక ప్రాక్టికల్ థియరీ. మరి మనం చదివేసినంత మాత్రాన మనం క్రీస్తులకు మారిపోం. మనం దైనందిన జీవితంలో దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మరి పళ్ళు గారెట్టేసి అంటారు, మరి మంచి పేస్ట్ ఎట్టు కొట్టుకోమంటారు. మంచి పేస్ట్ ఉంది ఇంట్లో, బ్రష్ ఉంది, మరి పళ్ళు తెల్లగా వస్తాయా? పళ్ళు తెల్లగా రావాలంటే రోజుకి 3 సార్లు మరి మంచి పేస్ట్ తో పళ్ళు తోముతూ ఉంటే పళ్ళు తెల్లగా బాగా వస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరుల, మనం క్రీస్తు మనసును తెలుసుకుందాం. మరి ఇక్కడ మరి కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విధంగా ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడంటే క్రీస్తుతోటి మనం మాట్లాడుతూ ఉన్నది. ఇది ఈ క్రీస్తు సంఘం అండి. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి సంఘం ఆయన శరీరం అంటూ ఉన్నాడంటే మనందరం కూడా సంఘములో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం. క్రీస్తుతో మనం ఎల్లప్పుడూ కూడా సంభాషిస్తూ ఉండాలి. మరి ప్రభువు మనసు మనకి ఆయనలో ఉన్నప్పుడు ఆయన మనసు మనకు తెలియకుండా ఉంటుందా? మరి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మరి అందరూ కూడా క్రీస్తు మనసు కలిగాం. ఎలాగో కలిగామంటే మరి బాప్తిస్మం అనే మొదటి స్టెప్ ద్వారా, మరి మారు మనసు అనే పశ్చాత్తాపం ద్వారా, ఇవన్నిటి ద్వారా మనం క్రీస్తులోకి ప్రవేశించాం. ప్రతి క్రైస్తవుడు కూడా మరి క్రీస్తు మనసును తెలుసుకోవాలి. మరి క్రీస్తు ఆలోచనలకు మనం వెళ్తూ ఉండాలి. చూద్దాం. మొదటిగా మరి మొదటి పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. సరిపోద్దా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే పేతురు రాసిన పత్రికను మనం గమనించినట్లయితే క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసు ఆయుధంగా ధరించుకునండి. మరి క్రీస్తు ఏ విధంగా శ్రమ పడ్డాడండి? మనకులాగా ఆయన అంత పనిచేసి శ్రమ పడ్డాడు అనుకున్నారా? మరి పాపంతో పోరాడాడండి. మరి ఆయనకి ఎన్నో శోధనలు, మరి నీతిమంతుడిగా బతకాలంటే ఎన్నో శోధనలు. ఆయన మరి భూమి మీద 33.5 సంవత్సరాలు బతికినంత కాలం కూడా ఆయన మరి ప్రతి క్షణము కూడా మరి శ్రమ పడుతూ ఆయన మరి జీవించడం జరిగింది. ఆ అట్టి మరి మనసు మనం ఆయుధంగా ధరించుకోవాలి. మనకి శ్రమలు వస్తే మనం ఏమంటామండి? మనకు శ్రమ వచ్చిందండి దేవుడిని మరి చాలా మంది కూడా దేవుడిని దూషించేవారు చాలా మంది మనం చూస్తాం. మరి దేవుడా నాకు ఎందుకు కట్టావు ఇది? ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎప్పుడైనా జరిగిన నిందలు గాని శ్రమలు గాని వచ్చినప్పుడు బహు ఆనందంగా మీరు ప్రకటించడం చెప్తాడండి. క్రైస్తవుడు అనేటువంటి వారికి ఎవరికైనా సరే మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే శ్రమలు. మరి శ్రమలు అన్నింటి కూడా శ్రమలని ఈ పరీక్షని మనం
మరి పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే మరి మొదటి స్టెప్ లోనే మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మరి క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధంగా ధరించుకోండి. మరి లోకంలో ఎన్నో కోరికలండి. మరి నువ్వు బాప్తిసం పొంది మరి క్రీస్తుని అంగీకరించినప్పటికీ కూడా మరి ఈ లోకంలో ఈ లోకాసు నిన్ను చుట్టుముట్టుతూ ప్రతి క్షణము కూడా నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ప్రియులారా, మరి వాటికి నువ్వు దూరంగా ఉండాలి. మరి క్రీస్తులాగా మరి ఆ శ్రమను మరి శ్రమ పడుతూ కూడా నువ్వు వాటికి దూరంగా ఉండి నీ యొక్క దైనందిన జీవితంలో మరి పరిశుద్ధతతో మరి నీ జీవించాలి. మరి ఎబిల్ రాసిన పత్రికలో ఏమంటాడు, మరి సజీవ యాగముగా మీ మరి శరీరమును మీరు సమర్పించుడి అంటాడండి. ప్రియులారా, సజీవ యాగంలో మరి యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మరి మన కొరకు మరణించడం జరిగింది. ఆ విధంగా మన యొక్క శరీరాన్ని మరి మరి పాపము లేకుండా పాపములకు దూరంగా పాపమును తప్పించుకుంటూ మనం బ్రతికినంత కాలము కూడా మరి పాపంతో మరి మరి కుమ్మక్కైపోదాం అనుకుంటే మరి క్రైస్తవుడు కాలేడండి. మరి క్రీస్తులా బతకలేడండి. మరి ఎన్ని చెప్పినా మరి మరి క్రైస్తవ జీవితమే మరి లోకానుసారంగా పడిపోయి మరి లోక ఆశల్లో మనం మరి జీవిస్తూ మరి క్రీస్తుకు దూరం అవుతున్నామేమో క్రైస్తవుడా మరి గమనించుకొని మరి క్రీస్తు మనసు ఈ విధమైనటువంటి మనసు మరి శరీర విషయంలో చాలా మరి శ్రమ పడుతూ మరి పరిశుద్ధతగా జీవించాలని మేము అందరినీ నేను కోరుతూ ఉన్నాను. అలాగే మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు సత్యమునకు విధేయులవుట చేత 1వ అధ్యాయం 22వ వచనం. నేను చదువుతాను. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొని కొనిన వారయుండి ఒకరినొకడొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. ఏమండి ప్రియులారా, మరి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏమిటి, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారేండి. మరి మనసును పవిత్రపరచాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ? మరి మనం గమనిద్దాం వాక్యాన్ని. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారైండి. అంటే మనం మరి నేను చాలా పవిత్రంగా ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటి? సత్యమునకు విధేయులై ఉన్నాను, ఒబీడియన్స్. మరి దేవునికి లోబడి ఉన్నాను. మరి నీ సత్యమే మరి సత్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. మరి క్రీస్తు చెప్పిన మాటలకు క్రీస్తు యొక్క బోధనలకు మరి నువ్వు కట్టుబడి జీవించినట్లయితే మరి అప్పుడు నీ మనసు ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. మరి మనం మరి మనకు తెలిసిన విధంగా దైవత్వాన్ని ఆపాదించుకుని ఏదో ఈ రోజు చర్చికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, నేను పవిత్రపరచబడ్డానంటే అవదండి అలాగా. మరి క్రీస్తు యొక్క మరి మీ సత్యమునకు విధేయులవుట చేత, సత్యం ఏమైనా చెప్తే అదే కరెక్ట్. మరి సత్యం ఏమైతే చెప్పిందో అదే మరి నిజము. మరి మనిషి యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉండవచ్చు. మరి నా దృష్టిలో ఒకటి సత్యం అంటే మరి మీ దృష్టిలో ఇంకొకటి ఉండొచ్చు. మరి ఇదన్నిటిని కూడా పక్కన పెట్టి మనం సత్యములకు విధేయులవ్వాలి. మరి ఆ విధంగా మనం మనసులను పవిత్రపరుచుకున్న వారేంటి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. మరి అధికమైన ప్రేమ మనలో కనపడాలని. మనం సాధారణంగా పొలాల్లో చెట్లు చూసినప్పుడు ఇండియాలోను ఎలా కాస్తాయని చెట్లు ఏదో చెట్టు కాసిందిలా అన్నట్టుగా కాపుంటది. అదే ఇస్రాయేల్లో మనం చూసినట్లయితే ఏ చెట్టుని చూసినా మరి ఏ కొమ్మను చూసినా మనకు ఆకులు కనపడవు కానీ మొత్తం అన్ని పళ్ళే కనపడతాయి. మరి నేనైతే కొన్ని చెట్లు చూస్తూ ఉంటాను బయట తిరిగినప్పుడు. ఆ డొంకల్లో మొలిస్తే మంట దగ్గర అయితే అవి కూడా మంచి అభివృద్ధి చెంది చాలా గుత్తులుగా కనపడుతూ ఉంటాయి. అవునండి, ఎంత అధికముగా మరి ఫలిస్తుందంటే ఇక్కడ ఏమన్నాడండి, క్రీస్తులో మరి సత్యమునకు విధేయులైనటువంటి వారు మనసులో పవిత్రపరచబడిన తర్వాత ఎలాగుంటారంటే ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమ ఉంటది. మిక్కటమైన ప్రేమ, అధికమైన ప్రేమ. మరి యేసుక్రీస్తు వారు మరి చెంప కొడితే ఈ చెంప ఇచ్చాడని తిరిగి కొట్టలేదు కదా. ఆ విధమైనటువంటి మరి మనసు మరి ఇది మరి క్రీస్తు వారు మనసు ఈ విధంగా ఉంటూ ఉంది. బైబిల్లో మనం చదివినట్లయితే మనము కూడా ఇటువంటి మరి ప్రాక్టికల్ జీవితంలో మనం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ మనందరం కూడా క్రీస్తు మనసులోకి మనందరం కూడా ప్రవేశించాలని మనందరినీ ప్రేమతోనే కోరుతూ మరి చూద్దాం. మరి ఒక వచనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి మనం చూద్దాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి. ఇందుకు మీరు పిలువబడుతుంది. ఎందుకండి? ఓకే, ఇందుకు మీరు పిలువబడుతుంది. నెక్స్ట్, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలన్నీ నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. ఒకసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే ఇందుకు మీరు పిలువబడుతుంది. మనం దేని కొరకు పిలువబడ్డామండి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం రాశారు? క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. కలిగి లేకపోతే నాకు ప్రసవ వేదన వస్తుంది, మరలా వస్తుంది ప్రసవ వేదన అంటున్నాడు. మరి ప్రసవ వేదన యొక్క ఫలితం, మరి దాని యొక్క ఆ క్వాంటిటీ, ఆ యొక్క బాధ ఏంటో నాకు తెలియదు, కానీ మరి స్త్రీలకైతే మరి చాలా బాగా అర్థంగా అవుతుంది. మరి చాలా కష్టమైన మరి బాధ, నొప్పి కూడా. అలాంటి నొప్పి మరి పౌలుకు వస్తా ఉందంటే మనం క్రీస్తు మనసులోకి మారలేదు కాబట్టి మరి ఈ విధంగా పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాడు. ఇదంతా మనకి మాదిరి. మనకి మ్యాథమెటిక్స్ లో చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఒక లెక్క ఇస్తాడు, మరి ఆ లెక్క ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకి మరి చక్కగా ఒక మాదిరి ఉంచాడు. ఆయన మనసు ఎలా ఉంటుందో మరి ఈ పుస్తకాలన్నింటిలో కూడా చక్కగా వివరంగా రాయించబెట్టాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. మరి క్రైస్తవుడి యొక్క జీవితంలో ఏ విధంగా ఉండాలండి? పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదండి. మనం కూడా ఏ పాపము చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరించి మరి ఆ సత్యమునకు నువ్వు విధేయుడై ఉన్నావో, మరి ఆ రోజు నుండి నువ్వు మరి ఆ పాపం లేనటువంటి నిందారహితమైన జీవితాన్ని మరి క్రైస్తవుడు ఖచ్చితంగా జీవించాలనే వాక్యం మనకు చూపిస్తుంది. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా మరి కపటమైన మాటలు ఉండకూడదు. ఉన్నట్లయితే మనం క్రీస్తు మనసును కలిగినటువంటి వారము కానే కాము. ప్రియులారా, మరి 23వ వచనం చూసినట్లయితే ఆయన దూషింపబడి మరి బదులు దూషింపలేదు. ఏమండి, చూస్తున్నామా? మరి చాలా మంది మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో మరి సువార్తకి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా కొడుతూ చాలా భయంకరమైన శాస్త్రాలు చేస్తున్నారు. మరి వారు కూడా ఎవరిని మరి దూషింపకుండా మరి కాముగానే వెళ్తున్నారు. ప్రియులారా, మరి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్చి దేవునికి తను అప్పగించుకునేది. మరి నేటి కాలంలో మనం చూసినట్లయితే మరి చాలా మంది బోధకులు కూడా బెదిరిస్తూ ఉంటారు. సంఘములో వారి యొక్క ఆధిక్యత కొరకు, లేదా వారి యొక్క స్థానం కొరకు, వారి యొక్క హోదా కొరకు మరి బెదిరిస్తూ మరి కొట్టుకోటాలు, లేదా బుద్ధికోటాలు, గింటుకోటాలు కూడా నేను సంఘంలో చూస్తూ ఉన్నాం. మనం చాలా సంఘాల్లో మరి సంఘంలోనే మరి దెబ్బలాటలు చాలా విధంగా మరి ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, అలాంటి జీవితం కాదు. కానీ మనం ఎలా ఉండాలి? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనం ఎవరైనా దూషించినా మరి మనం దూషింపకుండా ఉండకపోవటమే గొప్పతనం. దూషించిన వాడిని దూషించడం చాలా ఈజీ అండి, కానీ మరి మనల్ని దూషించిన వాడిని దూషింపకుండా ఉండటమే చాలా, అదే సత్యమునకు విధేయులవుట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, మరి ఎవరినైనా మనం ఏదైనా శ్రమ కలిగినంటే మరి తోటి వారిని మరి బెదిరిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. న్యాయముగా తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునేను. మనందరం కూడా క్రీస్తు మనసు కలిగినటువంటి వారై మరి దేవునికి మన మనసును ఈ విధంగా మనం అప్పగించుకోవాలని పరిశుద్ధాత్ముడు ఈ రోజున మరి మిమ్మల్ని, నన్ను అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, 24వ వచనం చూసినట్లయితే మనం పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు పాపములను మ్రాను మీద మూసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి. మరి ఈ రోజున మనం ఇంత
ఈ విధంగా మరి దేవుని రాజ్యానికి వెళ్ళగలిగే ఒక అవకాశాన్ని మరి ఈ యొక్క ఎలిజిబిలిటీని పొందినామంటే మరి యేసుక్రీస్తు వారి సిలువలో చనిపోబట్టి ఆయన యొక్క రక్తం చిందించబట్టే మన యొక్క పాపాలకు విముక్తి కలిగి మరి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఈ యొక్క అద్భుతమైన అవకాశం మనకు కల్పించబడింది ప్రియులారా. మరి ఆయన పొందిన గాయముల చేత మీరు మనం అందరూ కూడా మరి ఈ పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకి కల్పించాడు. మరి అందరూ కూడా ఈ విధంగానే మనందరూ కూడా క్రీస్తులోకి మనం ప్రవేశించాలి ఖచ్చితంగా. మరి ఈ విధంగా అయితేనే మరి దేవుని మనసును మనం ఎరిగినటువంటి వారుగా మరి ఉంటూ ఉంటాం. అలాగే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సరిపోదు. ఓకే ప్రియులారా, మరి ఇంకా క్రీస్తు మనసు ఇంకో వేరే మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఇంకా మరొక విధంగా మనం చూసినట్లయితే నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. ఇంకా ఏమిటంటే క్రీస్తు యొక్క మనసు ఏమిటి? సాత్వికం అంటే తగ్గింపు గుణము. మరి మరి వేరే తెలుగులో అయితే ఇంకొక భాషలో అయితే ఏం చెప్తారంటే సాత్వికుడు అంటే సాధువు అంటాడు. సాధువు అంటే అక్కడ అడవుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ జీవితం చాలా సమాజానికి దూరంగా తగ్గింపుకుని. ఓకే, మరి ఈ విధంగా క్రీస్తు యొక్క మనసులో ఉన్న మరి ఇన్ని రకాలకు మనము గమనించాలి. ఆ విధంగా క్రీస్తులకు మనం వెళ్ళాలి తప్ప మనకేదో తెలిసినట్టు గాని మరి రోమిలు అంటూ ఉంటాడు, మరి మీ జ్ఞానము దేవుని జ్ఞానానుసారమైనది కాదు అంటాడు. ఎందుకని? వారి యొక్క సొంత జ్ఞానముతో. మరి ఇశ్రాయేల్ అయితే అన్నాడు, మీరు నీతిని వెంటాడినను వారికి దొరకలేదంటాడండి. ఇశ్రాయేల్ని గుర్చైతే ఎలాగ వెంటాడాలి మనం? ఒక ఆయన కారులో వెళ్ళిపోతున్నాడు, ఆయన కోసం మనం ఎలాగ వెంటాడాలి? వేరొక కారులో వెళ్ళాలి, ఆయన వెనకనే మనం పరిగెత్తాలి. లేదు ఆయన ఎలా వస్తాడు, మనం అలాగే వెళ్ళిపోతామంటే దొరుకుతాడా? దొరకడు కదా. ఇంతకీ దేవుని చెప్పిన మార్గంలోనే మరి సత్యమునకు విధేయులవుట చేత మరి ఆయన యొక్క పవిత్రతను మన మనసును మనం పవిత్రపరచుకోవాలి. మరి ఆయన చెప్పిన మార్గం వెళ్తేనే దేవుడు మనకు దొరుకుతాడు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరికిన. ప్రియులారా, ఈ విధంగా మరి దేవుని యొక్క మరి యేసుక్రీస్తు వారి యొక్క మనసు మనందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా ఒక నోట్ బుక్ లో రాసుకుని ప్రతిరోజు కూడా ఈ యొక్క మనసు ఏ విధంగా ఉందో మనం దైనందిన జీవితంలో మనందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరినో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరినో వాడు మీ దాసుడై ఉండవలెను. సరిపోతుంది. ప్రియులారా, మనం ఇక్కడ మరి మత్తయి సువార్తను మనం గమనించినట్లయితే 26వ వచనంలో మీరు అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు అంటున్నాడు. ఎలా ఉన్నారు మన క్రైస్తవులంతానే? బైబిల్లో చెప్పిన ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. గమనించండి చాలా జాగ్రత్తగా. మీరు అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదో చెప్తున్నాడు ఇక్కడ. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. పరిచారకుడు అంటే ఏమిటండి? ఖాళీ బోధ చేయటమేనా? బోధ ఒకటే కాదు. మరి మనుషుల్ని ప్రేమించాలి, వచ్చిన వారిని సత్కరించాలి. మరి గొప్పవాడంటే కుర్చీలో కూర్చుని మరి సింహాసనాలు ఆశ్రయించేవాడు గొప్పవాడు అవడండి. మరి దేవుని రాజ్యంలో గొప్పవాడు అవ్వాలంటే అందరికీ పరిచారకుడై ఉండాలి. అంటే అంత తగ్గింపు గుణం, అంత అలాంటి మనసు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవని. మరి మొదట పై వచ్చిన అయితే పరిచారకుడు అంతే, అంత బోధకులు ఉండి షూట్లు వేసుకుని అఫీషియల్ గా మేము కూర్చుంటాము, మీరందరూ చైర్లు వేయాలి అన్నట్లుగా అంటారు. అందుకే కింద కూడా రాయించడం అయింది, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండాలి. ఒక బోధకుడు ఎలా ఉండాలండి? లేదంటే క్రీస్తు మనసు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? దాసుడై ఉండాలి. మరి ఇలాంటి మనసు కలిగినటువంటి వారు మన క్రైస్తవులు ఎక్కడైనా కనపడుతూ ఉన్నారా?
మనందరూ కూడా గమనిస్తూ మరి బ్రతకాలి. మరి అలాంటి వారు ఎవరైనా ఉంటే దాసుడు కాకుండా మరి ఈ రోజే మరి మనందరం కూడా దాసుని రూపాన్ని మనం ధరించాలి. క్రీస్తుని మనం ధరించుకోవాలి. క్రీస్తు యొక్క మనసులో మనం మరి కలిగి ఉండాలి ప్రియులారా. 28వ వచనం చూసినట్టు అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. మరి మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడండి భూమి మీదకి? పరిచారం చేయించుకుంటా కాదండి. మరి నేటి కాలంలో ఉన్న బోధకులను చూసినట్లయితే కార్పొరేట్ బోధకులు మరి సేవ చేయించుకుంటారు, పరిచారం చేయించుకుంటూ ఉంటారు. మరి ఆయన అందుకు రాలేదు గాని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. మరి యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులకు కూడా కాళ్ళు కడిగాడు. ఇది మనందరికీ తెలియని కోసం మాదిరిగా ఉంచి కూడా ఆ విధమైనటువంటి మనసు కలిగి అలాంటి జీవితాన్ని మనకు కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు మనకు ఇవన్నీ కూడా రాయించడం జరిగింది. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం 8వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఏమన్నా ఇలాంటి మనసు ఎవరికైనా ఉందా? మరి మన యొక్క జీవితంలో మన స్నేహితుల కోసం మనం ఏదైనా చేయగలుగుతున్నామా? మన కుటుంబంలో మన కొరకు మరి ఎవరికైనా ఏదైనా చేయగలుగుతున్నామా? మరి నువ్వు దరిద్రుడై మరి ఈ జేబులో ఉన్నంత ధనమంతా ఇచ్చేసి మరి ఎదుటి వారిని నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? కనీసం మరి అతను ఏదన్నా మరి ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకుంటాక మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మరి అలా ఉండకూడదు అని చెప్పి వాక్యం చెప్తూ మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఎలాంటి కృపణ అయింది? ప్రాణమునిచ్చాడని అందరికి లోపం కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మరి మీ నిమిత్తము దరిద్రుడు. మరి ఆయనంతా కూడా మన కోసమే ఆయన శిలువలో మరణించడం జరిగింది. మనందరం కూడా అలాంటి గొప్ప మనసును, అలాంటి అద్భుతమైన మనసును మరి మనందరం కలిగి ఉండాలి ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. ఎలాగనగా ఒక మనిషిని విధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. మరి మొదటి ఆదాము వలన మరి ఎలాగ మరి అవిధేయత వలన ఒబీడియన్స్ వల్ల లేకపోవడం వల్ల మరి అందరూ పాపులుగా ఎలా చేయబడ్డారు, అలాగే మరి యేసుక్రీస్తు విధేయత వలన మరి అందరం కూడా నీతిమంతులుగా చేయబడ్డాము. మనందరం కూడా ఆ వాక్యానికి మనందరం కూడా మనం లోబడి మన మనసులను అందరినీ కూడా మనసుల్ని పవిత్రపరుచుకుని యేసుక్రీస్తు వారిలాగా మనం జీవించాలి ప్రియులారా. ఇంకా మరి ఒక వచనం చూసినట్లయితే ఎస్సీ గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతానండి, మీరేం కంగారు పడద్దు. 7వ వచనం, అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియమైన సహోదరులారా, ఇంకా క్రీస్తు యొక్క మనసును మనం పరిశీలించినట్లయితే అతడు అతన్ని చాలా దౌర్జన్యంగా మరి చట్టసభలకు మరి తీసుకెళ్లడం జరిగింది. మరి బాధించారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అతడు నోరు కూడా తెరవలేదండి. ఎందుకు నన్ను ఈ విధంగా చేస్తున్నారని నోరు కూడా తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదండి. ఇలాగ ఇదంతా కూడా ఇన్ని రకాల మరి ఎవరైనా క్రైస్తవులో చూసినట్లయితే మనకి ఈ విధమైన మరి ఈ విధంగా మనకి ఎవరైనా కనపడుతూ ఉన్నారా క్రీస్తు మనసును కలిగి? మనం గమనించాలి, మనం గమనించుకోవాలి. జైసా మెస్సియా ఈసుక స్వభావత వైసాహి తుమారా భీ స్వభావ అంటాడు. ఎగ్జాక్ట్ గా రాశాడు. ఆయన యొక్క స్వభావం ఎలా ఉందో ఆ విధంగా మరి మీరందరూ కూడా ఆ విధమైనటువంటి మనసు కలిగి ఉండాలని మరి ఈ వాక్యం మనకి బోధిస్తూ ఉంది ప్రియులారా. క్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి ఇదంతా కూడా మనం తెలుసుకుని లేదా మన ఒక నోట్బుక్ లో రాసుకుని మరి మార్నింగ్ షెడ్యూల్ మనకి ఏముంటదండి, డ్యూటీకి వెళ్ళినప్పుడు మార్నింగ్ 8 గంటలు లేగాలి, మరి 8 గంటలు డ్యూటీకి, మరి 8 గంటలు మనకి డైలీ ఒక రొటీన్ మరి స్కెడ్యూల్ ఉంటుంది. మరి అలాగే మన జీవితంలో మరి క్రీస్తు మనసును కూడా మనం కలిగి ఉండటానికి క్రైస్తవుడిగా మరి నిజ క్రైస్తవుడిగా జీవించాలంటే ఇవన్నీ కలిగి ఉంటేనే మనం పరిపూర్ణత, సంపూర్ణ పురుషులు, సంపూర్ణ స్త్రీలుగా మనం మరి దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి అవకాశం ఉంది ప్రియులారా. మరి ఇలాంటి మరి ఈ యొక్క నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మీ విషయం మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది. ఏర్పడి వరకునండి మరి పౌలు గారు మరి పరిశుద్ధాత్మ యొక్క వేదన, ఆయన యొక్క
భావం, మరి దేవుని యొక్క సంకల్పం ఏమై ఉందంటే మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులకు మారితేనే తప్ప మరి పరలోక రాజ్యాన్ని మనం అందరం సంతరించుకోలేము. మరి ఈ విధంగా మనందరం కూడా మరి దేవుని రాజ్యాన్ని చేరడానికి క్రీస్తు మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, గొప్ప దేవ, మరి ఒకసారి ఈ యొక్క ఆరాధనలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మహిమ కలుగుగాక. అలాగేనైనా మరి ఈ రోజు నాయన మీ యొక్క మరి క్రీస్తు మనసు మరి కలిగి ఉండమని మాకు వాక్యం చూపిస్తూ ఉంది నాయన. ఈ యొక్క క్రీస్తు మనసును ఈ రోజున పరిశీలించడం జరిగింది. ఈ యొక్క మనసు ఏమిటో తెలుసుకున్నాం నాయన. ఈ మనసులో మరి ప్రతి రోజు కూడా మా దైనందిన జీవితంలో ఈ యొక్క మనసును కలిగి ఉండే